హలో ఎవ్రీవన్. ఈరోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ ఇది చూద్దాము. చాలామంది అడుగుతున్నది ఇది ఎక్కడ వాడాలి అనేసి. ఇంగ్లీష్ గ్రామర్లో ఆల్రెడీ ఇది కవర్ అయింది. ఇంగ్లీష్ గ్రామర్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. మళ్ళీ ఒకసారి మీకు కేవలం హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ ఇది ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఓకే, సో పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదండి. ఫస్ట్ మీకు కావాల్సింది ఒక మంచి అండర్స్టాండింగ్ అబౌట్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్. హ్యావ్ ఫార్మ్స్ అని ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం కదా. హ్యావ్ ఫార్మ్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ మళ్ళీ లింక్ ఇస్తాను, లేదా మీరు దేవికా భట్నగర్ హ్యావ్ ఫార్మ్స్ అని రాసినా వచ్చేస్తుంది మీకు యూట్యూబ్లో వీడియో. సో ఫస్ట్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఇది ఎప్పుడు యూజ్ చేస్తామో తెలిస్తే కనుక హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ అనేది ఈజీ అండి, ఏం పెద్ద కష్టం కాదు. సరే, మీకు ఒక చిన్న ఫార్ములా చెప్తాను. ఇది హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ ఎలా వాడాలని చెప్పనికి ఈ టేబుల్, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది, ఈజీగా అర్థమైపోతుంది. సో చూడండి, ఇది మనకు సబ్జెక్ట్ ఐ, యూ, వి, దే, దోస్, మెనీ పీపుల్, మెనీ థింగ్స్ అంటే ప్లూరల్. ఐ, యూ, వి, దే, దోస్, మెనీ పీపుల్, మెనీ థింగ్స్ అంటే ప్లూరల్. ఇది వచ్చినప్పుడు ప్రజెంట్ టెన్స్లో మనకి హ్యావ్ బీన్ వస్తుంది. ప్రజెంట్ టెన్స్లో హ్యావ్ బీన్, ఐ హ్యావ్ బీన్, ఓకే, యూ హ్యావ్ బీన్, వీ హ్యావ్ బీన్ అంటూ వస్తుందన్నమాట. అదే ఇప్పుడు పాస్ట్ టెన్స్లో ఇది ఇక్కడ దొరికి. నెక్స్ట్ చూడండి, హీ, షీ, ఇట్, దిస్, దట్ అండ్ సింగులర్ నౌన్. రవి, రాజు, రాము ఇట్లా ఏదైనా సింగులర్ నౌన్ ఉంటుంది కదా, అట్లాంటిది పేర్లు తీసుకున్నా కానీ ఈ హీ, షీ, ఇట్, దిస్, దట్ అండ్ సింగులర్ నౌన్ వీటికి మాత్రం హ్యాస్ బీన్ వస్తుంది. హ్యాస్ ఇక్కడ హ్యావ్ బీన్ అనేది వీటికి ఐ, యూ, వి, దే, దోస్, మెనీ పీపుల్, మెనీ థింగ్స్కి హ్యావ్ బీన్, ఐ హ్యావ్ బీన్, యూ హ్యావ్ బీన్, వీ హ్యావ్ బీన్. ఓకే, అదే వీటికి సబ్జెక్ట్ హీ, షీ, ఇట్, దిస్, దట్ సింగులర్ నౌన్ అయితే హ్యాస్ బీన్, హీ హ్యాస్ బీన్, షీ హ్యాస్ బీన్, ఓకే, దిస్, ఇట్ హ్యాస్ బీన్, దిస్ హ్యాస్ బీన్. అట్లా హ్యాస్ బీన్ అనేది ఈ సబ్జెక్ట్ ఉంటే కనుక హ్యాస్ బీన్ వస్తుంది. అదే ఈ సబ్జెక్ట్కి హ్యావ్ బీన్, ఇది ఎప్పుడు ప్రెజెంట్ టెన్స్లో. అదే మనం అయిపోయింది పాస్ట్ తీసుకుంటే కనుక హ్యాడ్ బీనే వస్తుంది. పాస్ట్లో సబ్జెక్ట్ ఏదైనా కానివ్వండి, ఐ, యూ, వి, దే, దోస్, మెనీ పీపుల్, మెనీ థింగ్స్, హీ, షీ, ఇట్, దిస్, దాట్ సింగులర్ ఏ సబ్జెక్ట్ అయినా కానీ కామన్గా వచ్చేది హ్యాడ్ బీన్, ఎప్పుడు పాస్ట్ టెన్స్లో. ఈ రూల్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ బేస్ మీద మీకు కొన్ని సెంటెన్సెస్ చెప్తాను. ఫస్ట్ మనము ప్రజెంట్ టెన్స్లో చూద్దాం. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, తర్వాత హ్యాడ్ బీన్కి వెళ్దాం. ప్రజెంట్ టెన్స్లో చూడండి, ఫస్ట్ సెంటెన్స్ చూడండి. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ అన్ ఇంజనీర్ ఫర్ 10 years. ఐ హ్యావ్ బీన్, ఐ హ్యావ్ బీన్ దీన్ని మనం షార్ట్లో అనొచ్చు. ఐ బీన్ అపాస్ట్రఫ్ పెట్టి ఐ బీన్ అని కూడా అనొచ్చు షార్ట్ ఫామ్లో. ఇక క్లియర్గా మాట్లాడాలంటే ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ అన్ ఇంజనీర్ అనొచ్చు, లేదా ఐ బీన్. ఓకే, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ అన్ ఇంజనీర్ ఫర్ 10 years అంటే గత 10 సంవత్సరాల నుంచి నేను ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ ఎప్పుడు వాడతామంటే మనం జనరల్గా హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్ కానీ పాస్ట్లో మొదలయ్యి కంటిన్యూ అవుతూ ఉంటే, నేను అక్కడి నుంచి పనిచేస్తున్నాను, ఇప్పుడు కూడా పనిచేస్తున్నాను అంటే పాస్ట్ నుంచి ఇప్పటికి కంటిన్యూ అవుతూ ఉంటే దాన్ని మనం హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అంటాము కదా. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాం, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ అన్ ఇంజనీర్ ఫర్ 10 years. నేను ఇంజనీర్కి గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూనే ఉన్నాను. పనిచేయడం అయిపోలేదు, ఇంకా అవుతుంది. సో దానికి ఇలా అంటాం. ఇప్పుడు ఐ బీన్ వర్కింగ్ యాజ్ అన్ ఇంజనీర్ ఫర్ 10 years అంటున్నాము. ఫర్ 10 years బదులుగా మనం ఇక్కడ సిన్స్ 2010 అనొచ్చు. ఇప్పుడు 2020 కదా, ఏమంటున్నామంటే ఐ బీన్ వర్కింగ్ యాజ్ అన్ ఇంజనీర్, దీని బదులు అండర్లైన్ చేశాను చూడండి, అందుకని ఫర్ 10 years బదులు ఇంజనీర్ సిన్స్ 2010 అనొచ్చు. సిన్స్ 2010 ఇది వాడచ్చు, లేదా ఇది వాడచ్చు, రెండు కరెక్టే. రెండిట్లో ఒకటే వాడండి. ఎప్పుడు ఎలా వాడాలో చెప్తాను మళ్ళా. ఇప్పుడు ఐ బీన్ వర్కింగ్ యాజ్ అన్ ఇంజనీర్ ఫర్ 10 years అంటే 10 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను. అప్పుడు ఫర్ 10 years ఎప్పటి నుంచి పనిచేస్తున్నాను, ఏ సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను, ఏ డేట్ నుంచి పనిచేస్తున్నాను, ఏ డే, మండే, ట్యూస్డే, లేదా ఏ టైం నుంచి పనిచేస్తున్నాను, అట్లా పర్టిక్యులర్గా ఏదైనా మనకు సమయం తెలిస్తే కనుక అప్పుడు మనము సిన్స్ అనొచ్చు.
గెటింగ్ ద క్లారిటీ. సిన్స్ అని ఎప్పుడు అంటామంటే పలానా సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను అని అప్పుడు సిన్స్ వాడండి. ఫర్ 10 years అందాజగా చెప్తున్నాము, పర్టికులర్గా ఒక సమయం నుంచి చెప్పట్లేదు, అప్పుడు ఫర్ అంటాము. సో మనం రెండిట్లు లేదని ఒక్కటే వాడచ్చు. ఐ బీన్ వర్కింగ్ యాజ్ అన్ ఇంజనీర్ ఫర్ 10 years లేదా ఐ బీన్ వర్కింగ్ యాజ్ అన్ ఇంజనీర్ సిన్స్ 2010. మీ ప్రొఫెషన్ ఏదన్నా వాడుకోండి ఇక్కడ. ఐ బీన్ వర్కింగ్ యాజ్ అ టీచర్ ఫర్ 5 years. ఐ బీన్ వర్కింగ్ యాజ్ ఏ టీచర్ సిన్స్ 2015. ఏది కావాలంటే మీరు అక్కడ పెట్టుకోండి. ఇన్స్పెక్టరా, జర్నలిస్టా, లాయరా, ఏదైతే మీ ప్రొఫెషన్లో అక్కడ పెట్టుకో. ఐ బీన్ వర్కింగ్ చాలా ఈజీ అండ్ కంఫర్టబుల్ సెంటెన్స్, ఎక్కడైనా మీరు కంఫర్టబుల్గా వాడచ్చు. ఓకే, సో ఇది ఒకటి. నెక్స్ట్ చూడండి. హీ హ్యాస్ బీన్ సర్చింగ్ ఫర్ జాబ్ ఫర్ 6 months. హీ వచ్చినప్పుడు ఏమొస్తుంది? హ్యాస్ కదా. హీ వచ్చినప్పుడు హ్యాస్, అందుకని సెకండ్ సెంటెన్స్లో మనము సబ్జెక్ట్ హీ తీసుకున్నాం. హీ హ్యాస్. ఐ వస్తే హ్యావ్, హీ వస్తే హ్యాస్. సో హీ హ్యాస్ బీన్ సర్చింగ్ ఫర్ జాబ్ ఫర్ 6 months. అతను ఉద్యోగం వెతుకుతున్నాడు. ఎప్పటి నుంచి? గత 6 నెలల నుంచి. 6 నెలల నుంచి ఉద్యోగం వెతుకుతున్నాడు కాబట్టి మనము ఫర్ అన్నాము. హీ హ్యాస్ బీన్ సర్చింగ్ ఫర్ జాబ్ ఫర్ 6 months. అదే మనం ఏదన్నా పర్టికులర్ టైం నుంచి అనుకోండి, హీ హ్యాస్ బీన్ సర్చింగ్ ఫర్ జాబ్ ఫర్ 6 months బదులుగా సిన్స్ January 2020, 6 months అవుతుంది కదా. సో అట్లా ఇదన్నా వాడండి లేదా ఇదన్నా వాడండి, రెండిట్లు ఏదన్నా బట్టి వాడడం మాత్రం క్లియర్గా మీకు తెలిసి ఉండాలి. హీ హాస్ బీన్ సర్చింగ్ ఫర్ జాబ్ సిన్స్ 6 months అన్నాం అనుకోండి, అప్పుడు తప్పు అయిపోతుంది. అదే హీ హాస్ బీన్ సర్చింగ్ ఫర్ జాబ్ సిన్స్ 6 months అన్నాం అనుకోండి, అట్లా కూడా తప్పు అయిపోతుంది. సో కాబట్టి ఇది మనం వాడడం క్లియర్గా తెలిసి ఉండాలి. ఇంకా నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ చూడండి. షీ హాస్ బీన్ సిక్ ఫర్ 3 days. ఆమెకి ఒంట్లో బాగాలేదు. ఎప్పటి నుంచి? 3 days నుంచి. ఓకే, అదే ఏదైనా డేట్ నుంచి అనుకోండి, అప్పుడు సిన్స్ అనొచ్చు మనము. షీ హ్యాస్, మనం ఎట్లా స్టార్ట్ చేసాం? షీ హ్యాస్. షీకి ఏమొస్తుంది? హ్యాజ్. ఈ టేబుల్ ప్రకారం హీ, షీ, ఇట్ మనకు తెలుసు కదా, దానికి హ్యాజ్ వస్తుంది. సో కాబట్టి హ్యాజ్ మొదలు పెట్టాం. షీ హ్యాస్ బీన్ సిక్ ఫర్ 3 days. ఆమె గత 3 రోజులుగా అనారోగ్యంగా ఉంది, ఒంట్లో బాగోలేదు. 3 days అంటున్నాము. లేదా షీ హ్యాస్ బీన్ సిక్ ఫర్, ఇది 3 days వదిలేసి సిన్స్ మండే అనండి, లేకపోతే రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటే ఇప్పుడు షీ హ్యాస్ బీన్ సిక్ అంటే ఒంట్లో బాగలేకపోవడం, నాట్ వెల్, ఒంట్లో బాగాలేదు, అనారోగ్యంగా ఉన్నారు. ఓకే, షీ హ్యాస్ బీన్ సిక్ ఫర్ 3 days. షీ హ్యాస్ బీన్ సిక్ ఫర్ సిన్స్ మండే. నెక్స్ట్ చూడండి. లేట్లీ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ డైలీ. లేట్లీ అంటే ఈ మధ్యనే, లేట్లీ అంటే ఈ మధ్య స్టార్ట్ చేశాను అన్నట్టుగా లేట్లీ అంటాము. లేట్లీ ఐ హ్యావ్ బీన్, ఐతోనే హ్యావ్ వస్తుంది కదా. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ డైలీ. ఈ మధ్య నేను బ్రీతింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను, ప్రాణాయామం స్టార్ట్ చేశాను ఈ మధ్య నేను చెప్పనీకి లేట్లీ. ఐ హ్యావ్ బీన్ అంటే మొదలుపెట్టాను ప్రాణాయామం, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను అని అర్థం, అంతే హ్యావ్ బీన్ అంటే. నెక్స్ట్ చూడండి. ఐ బీన్ డూయింగ్ యోగా. ఇక్కడ నేను షార్ట్ ఫామ్లో తీసుకున్నాను చూడండి. ఐ హ్యావ్ బీన్ అనొచ్చు, ఐ బీన్ అనొచ్చు. ఐ అన్నప్పుడు ఐ అపోస్ట్రోఫిస్ అండ్ వి. ఐ బీన్ డూయింగ్ యోగా ఫర్ ఏ వైల్. ఫర్ ఏ వైల్ అంటే చాలా కాలం నుంచి చేస్తున్నాను. ఇక్కడ ఫర్ ఏ వైల్ అనొచ్చు, ఫర్ లాంగ్ టైం అనొచ్చు. రెండిట్లో ఏదో ఒక్కటే వాడండి, మీనింగ్ మాత్రం సేమే. సో మనం ఇక్కడ సెంటెన్స్ ఏం తీసుకున్నాము? ఐ బీన్ డూయింగ్ యోగా ఫర్ ఏ వైల్ ఆర్ ఐ బీన్ డూయింగ్ యోగా ఫర్ లాంగ్ టైం. యోగా నేను చాలా కాలం నుంచి చేస్తూ ఉన్నాను, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను అని చెప్పనీకి ఐ బీన్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూడండి. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్, ఇట్స్ బీన్ రైనింగ్ కూడా అనొచ్చు. ఇట్స్ బీన్ రైనింగ్ ఆర్ ఇట్ హ్యాస్ బీన్. ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ వస్తుంది. మనం ఇక్కడ అన్నాం కదా సింగులర్ ఫామ్, ఇట్ హ్యాస్. దిస్, దట్, ఇట్ వచ్చింది కదా, ఇట్ అంటే హ్యాస్. సో ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 20 hours. 20 గంటల నుంచి వర్షం పడుతూ ఉంది, పడుతూ ఇప్పుడు కూడా ఉంది అని చెప్పనీకి ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 20 hours. లేదా ఇది ఒకటి, లేదా ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ ఎస్టర్డే నైట్. సిన్స్ అంటే ఎప్పటి నుంచి అంటే సిన్స్ వాడతాం కదా. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ ఎస్టర్డే నైట్. ఇట్స్ బీన్ రైనింగ్
సిన్స్ ఎస్టర్డే నైట్ ఇట్లా కూడా అనొచ్చు. అంటే గత రాత్రి నుంచి వర్షం పడుతూ ఉంది, ఇంకా పడుతూనే ఉంది. ఇలా చెప్పనీకి మనము ఇట్ హ్యాస్ బీన్. క్లియర్ గుర్తుపెట్టుకోండి, హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ ఎక్కడ వాడతాము? ప్రజెంట్ టెన్స్లో వాడతాము. ప్రజెంట్లో కంటిన్యూ అవుతూ ఉంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రజెంట్లో అవుతూ ఇంకా అవుతూనే ఉంది. ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యి కంటిన్యూస్గా అవుతుంది. దానికి హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. సబ్జెక్ట్ని బట్టి హ్యావ్ హ్యాజ్ అనేది మారుతుంది, అంతే, ఏం లేదు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము, దాని తర్వాత హ్యాడ్ బీన్ చూద్దాం. ఓకే, ఇప్పుడు హ్యాడ్ బీన్ గురించి చూద్దాం. హ్యాడ్ బీన్ ఎలా యూస్ చేస్తామంటే, హ్యాడ్ అంటే పాస్ట్. హ్యాడ్ బీన్ ఎప్పుడు అంటే పాస్ట్లో మొదలయ్యి పాస్ట్లోనే అయిపోయింది, ఇప్పుడు అవ్వట్లేదు. హ్యావ్ బీన్ ఏంటి? పాస్ట్లో మొదలు ఇంకా కంటిన్యూ అవుతాం అంటే హ్యావ్ బీన్. హ్యాడ్ బీన్ పాస్ట్లో మొదలై పాస్ట్లోనే అయిపోయింది, ఇప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు ఏం అవ్వట్లేదు. అలాంటప్పుడు మనం హ్యాడ్ బీన్ వాడతాము. మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది. కొన్ని సెంటెన్సెస్ చూద్దాము. ఇది చూడండి, వీ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ పునే ఫర్ లాస్ట్ 2 years. వీ హ్యాడ్ ఏ సబ్జెక్ట్తో వస్తుంది? ఏ సబ్జెక్ట్ అయినా కానీ హ్యాడే వస్తుంది. మనకు అక్కడ హ్యావ్ హ్యాజ్ ఎప్పుడు వాడతామో నేర్చుకున్నాం కదా. హ్యాడ్ మాత్రం ఏ సబ్జెక్ట్ అయినా వస్తుంది. సో కాబట్టి మనం ఇక్కడ స్టార్ట్ చేసాము, వీ హ్యాడ్ అంటే మేము. వీ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ పూణే ఫర్ లాస్ట్ 2 years అంటే మేము పూణేలో 2 years ఉన్నాము, ఇప్పుడైతే లేము, ఉన్నాము అని చెప్పనీకి ఇలా వాడతాం. వీ హ్యాడ్ బీన్ అని కూడా అనొచ్చు. సో జనరల్గా మనం వీ హ్యాడ్ బీన్ అంటేనే బాగుంటుంది. వీ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ పూణే ఫర్ లాస్ట్ 2 years. ఇంకో సెంటెన్స్ చూడండి, షీ హ్యాడ్ నాట్ బీన్, నెగిటివ్ సెంటెన్స్ ఇది. షీ హ్యాడ్ నాట్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 2018 నుంచి తను ఆఫీస్లో పని చేయట్లేదు. అక్కడ దాకానే పనిచేసింది. అంతకుముందు పనిచేసేది, 2018 తర్వాత అతను పని చేయట్లేదు. ముందు పని చేసేది, ఇప్పుడు పని చేయట్లేదు. పాస్ట్లోనే అయిపోయింది, ఇప్పుడైతే కంటిన్యూ అవ్వట్లేదు. కాబట్టి మనము షీ హ్యాడ్ బీన్ అంటే వేరే ఉండేది. షీ హ్యాడ్ నాట్ బీన్ నెగిటివ్ అయిపోతుంది. ఇంకోటి చూడండి, హీ హ్యాడ్ బీన్ ద డైరెక్టర్ ఆఫ్ ది కంపెనీ ఫర్ 5 years. హీ హ్యాడ్ బీన్ ది డైరెక్టర్ అంటారు చాలామంది. యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ అయితే డైరెక్టర్. ఆడ్గా అనిపిస్తుంది కదా, మనకి అలవాటు అయిపోయిన ప్రొనౌన్సియేషన్ డైరెక్టర్. ఎనీవే, సో హీ హ్యాడ్ బీన్ ది డైరెక్టర్ ఆఫ్ దిస్ కంపెనీ ఫర్ 5 years. అతను కంపెనీకి డైరెక్టర్గా 5 years పనిచేశాడు, ఇప్పుడు పని చేయట్లేడు. పాస్ట్లో 5 years అంటే మొదటి సంవత్సరం నుంచి 5 సంవత్సరాల దాకా పనిచేశాడు, అయిపోయింది అక్కడ సర్వీస్. దానికి హ్యాడ్ బీన్. నెక్స్ట్ చూడండి, ఐ హ్యాడ్ బీన్ ఆన్ సోషల్ మీడియా ఫర్ 2 hours. నేను సోషల్ మీడియాలో 2 గంటల సమయాన్ని వెచ్చించాను, ఇప్పుడే వెచ్చించట్లేదు కదా, అయిపోయింది. ఇప్పుడు టైం చూస్తే 4 o'clock అవుతుంది. నేను 2 hours ఉన్నాను అక్కడ. ఆ 2 hours ఎప్పుడు అవ్వచ్చు? 1 to 3 అవ్వచ్చు, లేదా 2 to 4 అవ్వచ్చు. బట్ అట్ ప్రజెంట్ ఐఎమ్ నాట్. సో ఐ హ్యాడ్ బీన్ ఆన్ సోషల్ మీడియా ఫర్ 2 hours. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూడండి, హ్యాడ్ యూ బీన్ టు కోల్కతా. హ్యాడ్ యూ బీన్ అంటే మీరు ఎప్పుడైనా వెళ్ళారా. హ్యావ్ యూ బీన్ టు కోల్కతా కూడా అనొచ్చు. హ్యావ్ యూ బీన్ అంటే మీరు ఎప్పుడైనా వెళ్ళారా. హ్యాడ్ యూ బీన్ అంటే వెళ్ళి వచ్చేసారా, పాస్ట్లో మొదలై పాస్ట్లోనే అయిపోయింది, ఎప్పుడైనా వెళ్ళొచ్చారా. ఓకే, హ్యాడ్ యూ బీన్ టు కోల్కతా. ఆన్సర్ దానికి మనం ఆన్సర్ ఏమి ఇవ్వచ్చు? ఐ నెవర్ బీన్ టు కోల్కతా. అంటే నేను ఎప్పుడూ కోల్కతాకి వెళ్ళలేదు. I have never been to Kolkata. I have never been or I've never been to Kolkata. Yes, I had a great time in Kolkata for 2 years. అంటే నేను కోల్కతాలో 2 years ఉన్నాను, చాలా మంచి టైం స్పెండ్ చేశాను. ఎస్ ఆర్ నో అని చెప్పనీకి ఐ నెవర్ బీన్ టు కోల్కతా, అట్లా ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఐ హ్యాడ్ బీన్ డ్రింకింగ్ బూస్ట్ అంటే నేను ముందు బూస్ట్ తాగుతూ ఉండేదాన్ని. ఎప్పుడు? బిఫోర్ ఐ స్టార్టెడ్ డ్రింకింగ్ హార్లిక్స్. నేను హార్లిక్స్ తాగక ముందు బూస్ట్ తాగుతూ ఉండేదాన్ని అంటే అక్కడికి అయిపోయింది. మళ్ళీ మనం కంటిన్యూ చేయట్లేదు. ఇప్పుడు కంటిన్యూ ఏం చేస్తున్నాము? హార్లిక్స్.
ఇది సెంటెన్స్. ఇంకొకటి తీసుకోండి. మై కిడ్స్ హ్యాడ్ నెవర్ బీన్, మై కిడ్స్ హ్యాడ్ నెవర్ బీన్ టు డార్జిలింగ్. మా పిల్లలు డార్జిలింగ్కి ఎప్పుడూ రాలేదు, డార్జిలింగ్ రాలేదు, మేము వెళ్ళి వచ్చేసాం. దానికి మై కిడ్స్ హ్యాడ్ నెవర్ బీన్ టు డార్జిలింగ్, సో ఐఎమ్ ప్లానింగ్ టు విజిట్ డార్జిలింగ్ వన్స్ అగైన్ కూడా పెట్టచ్చు. నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాను, పిల్లలు చూడలేదు, సో వాళ్ళ కోసం వెళ్తామని చెప్పడానికి మై కిడ్స్ హ్యాడ్ నెవర్ బీన్ టు డార్జిలింగ్. హ్యావ్ నెవర్ బీన్ అంటే అది మళ్ళీ వేరే అయిపోతుంది, అంటే పాస్ట్ కదా, పాస్ట్ మొదలే పాస్ట్లోనే అయిపోయింది. కాబట్టి మై కిడ్స్ హ్యాడ్ నెవర్ బీన్ టు డార్జిలింగ్, సో ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ఎ టూర్ టు విజిట్ డార్జిలింగ్. ఇట్లా చెప్పొచ్చు. ఇప్పుడు క్లియర్ ఉంది కదా మీకు, హ్యావ్ బీన్ అంటే ఏంటి, హ్యాస్ బీన్ అంటే ఏంటి, హ్యాడ్ బీన్ అంటే ఏంటి. ఒకసారి మీరు వీడియోని పాజ్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లేదా రాసుకోండి. సో దీనికి ముందు హ్యావ్ హ్యాస్ హ్యాడ్ మీద కొంచెం గ్రిప్ ఉండి ఈ లెసన్కి వస్తే కనుక రెండింటి మీద మంచి గ్రిప్ వచ్చేస్తుంది. సింపుల్ అండి, ఏం లేదు. ఇంగ్లీషు మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఉంటే, మాట్లాడుతుంటే మనకి ఐడియా వస్తుంది. చాలామంది ఇంటర్వ్యూస్, న్యూస్ ఛానల్స్, స్టోరీ బుక్స్ ఇవి చదువుతూ ఉంటే మనకి ఈ సెంటెన్స్ ఎలా అవుతుంది, ఈ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంది అనేది మనకు క్లియర్ కట్గా ఐడియా వచ్చేస్తుంది. సో కాబట్టి కొంచెం కేర్ఫుల్గా, కొంచెం ప్రాక్టీస్ చేస్తూ, అబ్జర్వ్ చేస్తూ, వెనకాలే మాట్లాడుతూ, ఇమిటేట్ చేస్తూ ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్ చాలా వీడియోస్ ఇచ్చాను, అన్నీ చూస్తూ నేర్చుకోండి. మీ అందరి యొక్క ప్రోత్సాహానికి చాలా ధన్యవాదములు. మీ ప్రోత్సాహం ఉన్నంతకాలం నేను ఈ వీడియోస్ చేస్తూనే ఉంటాను. సో కీప్ స్మైలింగ్, కీప్ షైనింగ్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్. గుడ్ లక్.